దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ప్రభువులో ఎదుగుతున్నారని నమ్ముచున్నాను. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారని విశ్వసిస్తూ ఈ దిన ధ్యానంలో కనుక మనం వెళ్ళినట్లయితే, అబ్రహాము ఎంత విశ్వాసపరుడో, దేవునికి ఎంత నమ్మకస్తుడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అబ్రహాముకి దేవుడు 4 రకాల ఆశీర్వాదాలు అనుగ్రహించాడు దేవుని బిడ్డలారా. అయితే ఏంటి ఆ 4 రకాల ఆశీర్వాదాలు అని ఈరోజు మనం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అబ్రహాము ధర్మశాస్త్రం అంతట్లో కల్లా ఎంతటి ప్రాముఖ్యమైన వ్యక్తో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఒక ప్రత్యేకమైన దారిలో అబ్రహాం గురించి మనం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే అతని గురించి చెప్పే ముందు తన విశ్వాసాన్ని మీ అందరికి కూడా పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం మాట్లాడుకునే వ్యక్తి ఆషామాషా వ్యక్తి కాదు. విశ్వాసులకు తండ్రి అని దేవుడు అతని పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే అబ్రహాంకి దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎలా ఇచ్చాడు అని అంటే, దేవుడు చెప్పిన మాటని అబ్రహాము ధిక్కరించేవాడు కాదు. దేవుడు చెప్పిన మాటలన్నిటినీ అబ్రహాము అనుసరించి తన దేవునికి నమ్మకస్తుడుగా ఉండేవాడు. అయితే ఒకరోజు అబ్రహాంకి ఒక స్వరము వినబడి, నీకున్నదంతా అంటే నీ దేశం నుంచి నీ కుటుంబం విడిచిపెట్టి నీకున్నదంతటి విడిచిపెట్టి నేను చెప్పిన స్థలంకి నువ్వు రావాలి అని అబ్రహాంతో దేవుడు సెలవిచ్చినప్పుడు అబ్రహాము వెనుక తిరిగి చూడకుండా దేవుని చెప్పిన మాటకి విలువ ఇవ్వడం కూడా మనం అందరం చూస్తాం ప్రియులారా. అయితే దీని గురించి మనం ధర్మశాస్త్రంలో చూసుకున్నట్లయితే, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన 4 ఆశీర్వాదాలు ఏంటి అని మనం కనుక ధ్యానించుకున్నట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందుదువు. ఆమెన్. ఈ ఒక చిన్న వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎందుకంటే ఈ ఒక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ఈ ఒక చిన్న వాక్యంలోనే నేను చెప్పిన 4 ఆశీర్వాదాలు కూడా దాగి ఉన్నాయి. వాటిని ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. 4 ఆశీర్వాదాలు అబ్రహాం జీవితంలో అబ్రహాం పొందుకున్నాడు కాబట్టి దేవుడు విశ్వాసాలకు తండ్రి అని అబ్రహాముకు పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే మన జీవితంలో ఈరోజు మనం అలాగ ఉన్నామా లేదా ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే, దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన ఆ 4 ఆశీర్వాదాలని మనం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అందులో మొదటిది, నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను. రెండవదిగా, నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. మూడవదిగా, నీ నామముని గొప్ప చేస్తాను అని అన్నాడు. మరి 4వది ప్రాముఖ్యమైనది చెప్పుకున్నట్లయితే, నేనే నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను అని అన్నాడు ప్రియులారా. ఈ 4 ఆశీర్వాదాల్ని 4-fold బ్లెస్సింగ్స్ అని అంటారు ప్రియులారా. అయితే ఈ 4 ఆశీర్వాదాలు అబ్రహాము జీవితంలో అనుగ్రహించిన దేవుడు మన జీవితంలో కూడా అనుగ్రహించాలి అని అంటే, ఆయన చెప్పిన రీతిలో, ఆయన చెప్పిన స్థితిలో, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి ప్రియులారా. ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టలుగా బతికినప్పుడు ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలో మెండుగా ఉంటాయి ప్రియులారా. ఇప్పటి వరకు మన ఇష్టానుసారంగా మనం జీవించి అలా జీవించడం వలన వచ్చిన కష్టాలకో నష్టాలకో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి మనమే బాధ్యులం. అలా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా, దేవా ఈరోజు నుంచి నీ చిత్తానుసారంగా నేను బతుకుతా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నీ మార్గములో నీ బిడ్డగా నన్ను నడిపించు తండ్రి అని నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనకి మనం ఇష్టలుగా బతికినప్పుడు ఆయన ఆశీర్వాదాలు మన మీద నిండుగా ఉంటాయి ప్రియులారా. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆనుకొని ఉండాలి. దేవునిపైనే మన జీవితాలన్నీ ఆధారపడి ఉండాలి. దేవునికి మనం విశ్వాసంగా నమ్మకస్తులుగా బతికినప్పుడు నీ జీవితంలో మార్పులు నువ్వే గమనించగలవు. యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించి హెచ్చించాడు ప్రియులారా. యాకోబుని, అబ్రహాముని, దావీదుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుని దగ్గరే ఉంటుంది ప్రియులారా.
అబ్రహాము తన జీవితంలో నీతిమంతుడు ఎలా అయ్యాడు? దేవుణ్ణి విశ్వసించబట్టే. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు ప్రియులారా. దేవుని పిలుపు మేరకు తన స్వదేశాన్ని వీడి అబ్రహాము తనకున్న ఆస్తినంతా కూడా వీడి ఆయనపై విశ్వాసం మరియు నమ్మకంతో దేవుడు చెప్పిన రీతిలో ఆయన చేయడానికి ఆయన విశ్వాసమే మూలం ప్రియులారా. దానికి ప్రతిఫలముగా అబ్రహాము ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు ఎందరికో ఆశీర్వాదకారకుడు అబ్రహాం అయ్యాడు. ఈరోజు నా జీవితంలో అంత విశ్వాసం దేవుడి పైన మనం ఉంచుతున్నామా? విశ్వాసం అనేది పక్కన పెడితే దేవునికి మనందరూ కూడా భయపడి జీవిస్తున్నామా? ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదాలు దూరమైనాయి, శ్రమలు కష్టాలు దగ్గరయ్యాయి అంటే దానికి కారణం శ్రమల ఊబిలో, అప్పుల బాధల్లో ఈరోజు మనం కూరుకుపోయి ఉన్నాం అని అంటే కుటుంబం ఆర్థికంగా వెనుకబడిపోవటం, అనారోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి విధమైన సమస్యలు, ప్రతి సమస్యలకి కారణం ఏంటి అని అంటే మనం దేవునికి భయపడకపోవడమే ప్రియులారా. ఆయన చెప్పిన మాటను విశ్వసించి ఆయన మనకు చూపిన మార్గంలో నడవకపోవడమే దీనికి కారణం. ఆ విధంగా మీ జీవితాలు ఉన్నాయా? లేదంటే దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకున్న కుటుంబాలుగా అబ్రహాము ఎంతటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు తన విశ్వాసంతో, అలాగున మీరు కూడా దేవుని పైన విశ్వాసం ఉంచి అంతటి ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉన్నారు. ఆలోచించుకుందాం ప్రియులారా. దేవుని పైన నమ్మకం ఉంచుదాం. మన జీవితాలు ఆయనకు అప్పగించి ఆయన దారిలో ఉండొచ్చు విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారముగా, తద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకునే వారముగా మనం అందరం ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక వేతనములకు మేలు కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడు అనవాడు అని దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేనా ఈరోజు నా తండ్రి ఏ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో నా తండ్రి మాకు తెలియదు నా తండ్రి. సమస్య ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. వాళ్ళ కుటుంబాల్లో నా తండ్రి ఆ సమస్యలని తీసివేసి నా తండ్రి సుఖ సంతోషాలను గురించి మనం వేడుకొంచాం నా తండ్రి. నేను ఈరోజు ధ్యానించుకున్న రీతిగా అబ్రహాం అంతటి విశ్వాసాన్ని మా కుటుంబాలందరికీ అనుగ్రహించి నిన్ను విశ్వసించి నా తండ్రి నీ దారిలో మేము నడుచులాగన నీ మాటకి ఎదురు చెప్పని కుటుంబాలుగా మమ్మల్ని ఏర్పరచుకోమని, నీ యొక్క తోడుని సహాయాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించి కాపాడి బలపరచమని, ఈ క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించేందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ ఆశీర్వదించి కాపాడి బలపరిచి నెమ్మదిని అనుగ్రహించమని, ప్రతి కుటుంబానికి నీ తోడుని అనుగ్రహించమని, బిడ్డలందరూ నా తండ్రి విశ్వాసంతో ముందుకెళ్ళులాగన నీ సహాయం అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అదేవిధంగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా దయచేసి మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మా వాట్సాప్ కమ్యూనిటీ నెంబర్ కూడా మా ఛానల్లో పోస్ట్ చేస్తుంటుంది. దానికి కాల్ చేసి మీరు మెసేజ్ చేసైనా మీ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియజేయచ్చు. ఏ ఒక్క సమయంలో అయినప్పటికీ మేము అందుబాటులోనే ఉంటాం. మీరు మీ ప్రార్థన అవసరాలని మీ ఏ సమయంలో అయినా మాకు తెలపచ్చు. మీ యొక్క ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని మేము ప్రభు పాదాల చెంత ఉంచి భారంగా ప్రార్థించి దానికి జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సమయం అయినా కూడా మీ ప్రార్థనా విజ్ఞాపనలు మాకు తెలియజేయవలసిందిగా మనవి. God bless you. Praise the Lord.